తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలని మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. జీవో 97తో ఏం చేద్దామనుకుంటున్నారని కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు. జీవో 97 స్పష్టంగా లేదన్న ఆయన విద్యార్థులు ప్రశ్నిస్తే దాడులు, లాఠీ చార్జ్ చేస్తారా అని మండిపడ్డారు. కమిటీ వేశారు, హై పవర్ కమిటీ, కేశవరావు గారి నాయకత్వంలో, కోదండరామ్ గారి నాయకత్వంలో. ఈ హై పవర్ కమిటీ ఎందుకు వేశారు? మీకు వాస్తవానికి క్లారిటీ ఉండుంటే మీరే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా స్టూడెంట్స్కు. ఆ స్టూడెంట్స్ అడిగితేనే వాళ్ళ మీద లాఠీ చార్జ్, జైలుకు పంపించడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం. ఈరోజు వాళ్ళని బెదిరిస్తున్నారు. మొత్తం రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ ముందు పోలీసులు పెట్టేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు విద్యార్థుల్ని. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి, విద్యా వ్యవస్థ పరిస్థితి. కమిటీ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి జీవో 97 తెచ్చి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. జీవో 97 ను వెంటనే రద్దు చేయాలన్న ఈటెల హై పవర్ కమిటీ కాదు, సీఎం రేవంత్ విద్యార్థులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విద్యార్థుల్ని ఇవాళ జీవో నంబర్ 97 ఇచ్చి ఇలా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక చిల్లర ఓటు తగిలించి వాళ్ళ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ గుర్తింపు రద్దు చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని రోడ్ల మీద పడేసిండ్రు. కాబట్టి ఇవాళ లెక్చరర్లుగా, పాలిటెక్నిక్ విద్యార్థులుగా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉంటే ఇవాళ పోలీసులు సమస్యను పరిష్కరించాల్సిన గవర్నమెంటు వందల మంది పోలీసు వాళ్ళని పాలిటెక్నిక్ కాలేజీలలో విద్యార్థులు బయటికి రాకుండా, లెక్చరర్లు మాట్లాడకుండా ఇవాళ ఆంక్షలు పెడతా ఉన్నారు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు పోలీసులతో ఈ సమస్య పరిష్కరించాలని ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు తెచ్చే మార్పులేంది? పెద్ద డిబేట్ జరిగిన తర్వాత విద్యార్థుల, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ల యొక్క, నిష్ణాతుల యొక్క సలహా మేరకు నువ్వు మార్చుకోవాలి తప్ప తాత జాగీర్ లాగా మీకు ఎవరిని కన్సల్ట్ చేయకుండా నీ ఆఫీసర్లు ఏం చెప్పిండ్రో డూడు బసవన్నలాగా విని ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.